సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు ఎన్ని రకాలైన కట్లు ఉన్నా అన్ని రకాల కట్లు విప్పి తిరిగి ఎవడైతే మనకు కట్లు వేసిండు అని అనుకున్నామో నిజంగా వేస్తే వానికి ఈ మంత్రం కట్లన్నీ విప్పిపోగా మన మీద ప్రయోగించిన కట్లన్నీ దేవత మీద కట్లు కానీ ఏదైనా కానీ మొత్తం విప్పిపోగా తిరిగి మళ్ళా ఆ ప్రయోగించిన ఎవరైతే కట్లు వేసిన పడిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎమ్మటే వాళ్ళకు ఎదురు వాళ్ళకు కట్లు వేయడం జరుగుతుంది. ఈ మంత్రంతో ఈ మంత్రం వచ్చేసి ఓం 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 కోయకట్టు, గోండుకట్టు, కోడిమైల మైసమ్మ కట్టు, పాడికట్టు, పాగకట్టు, పాలజడల ఎల్లమ్మ కట్టు, మంత్రగాళ్ళ గొంతుల కట్టు, చూసేవాను చూపుల కట్టు, సూర్యచంద్రుల కట్టు, చుక్కల కట్టు, నా కట్టు నాగేంద్రుని కట్టు, పాలివాడి కట్టు పారిపాయే, నా కట్టు నిలిచి నాగస్వరూపమై నన్ను రక్షించి నిలువు నా నీడవై నిలువవే భగవతి, ఓం 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 చూపు చూపు చూపు. ఇది అతి పురాతనమైన శాబరి మంత్రాలకు, తెలుగు శాబరి మంత్రాలకు చెందిన మంత్రం కాబట్టి అది ఎటువంటి మంత్రగాళ్ళు వేసినా ఎటువంటి కట్లైనా కానీ పటాపంచలైపోయి వెంటనే తిరుగు ప్రయోగం అయ్యింది అంటే నాగస్వరూపమై నన్ను రక్షించి నిలువ భగవతి కాబట్టి తిరిగి ఎమ్మటే పాలివాడు చేసినా పగవాడు చేసినా ఎలాంటి వాడు చేసినా ఆ కట్లన్నీ విడిపోవడమే కాకుండా వెంటనే తిరిగి ఎవడైతే చేస్తాడో వాని మీదకి ప్రయోగం జరిగి వానికి అన్ని కట్లు బంధించి వానికి ఊపిరాడకుండా చేస్తుంది. ఇలాంటి గొప్ప మంత్రం ఇది. దీన్ని ఒక 108 సార్లు చేసుకుంటే సిద్ధి అయిపోద్ది. పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇది స్వతహాగా సిద్ధి ఇయ్యొచ్చు కొందరికి గురుపదేశంతో మాత్రమే సిద్ధిస్తుంది. ఏ మంత్రమైనా ఏ తంత్రమైనా గురువు కరుణ, గురువు యొక్క ఆజ్ఞ ఉంటేనే అది పూర్తిగా ఫలితం అనేది ఇస్తుంది. కాబట్టి సొంతంగా ప్రయత్నించండి లేదా గురుపదేశం తీసుకొని చేస్తే ఇంకా ఇంతకు మించిన అద్భుతమైన మంత్రాలు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఏ మంత్రానికైనా ఏ ఒక్క మంత్రం గురువు ద్వారా తీసుకొని అది సిద్ధి పొందినప్పుడు ఈ కతిమయాన్ని మనం స్వతహాగా చేసుకున్నా కొన్ని ఫలిస్తాయి. కాబట్టి సాధక ప్రియులారా మీరందరూ దీన్ని ఉపయోగించుకోండి. అలాగనే నేను గురోపదేశాలు చేస్తూ ఉన్నాను చాలామందికి. కాబట్టి ఎవరైనా గురువు లేని వాళ్ళు గురువు ద్వారా స్వీకరించాలనుకుంటే ఈ మంత్రమే కాదు ఇంకే మంత్రమైనా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.